నీతిగల రాజు రావాలంటే ఏం చేయాలి? అది ప్రశ్న. నీతిని బట్టి రాజు పరిపాలన చెయ్యాలి అంటే సంఘములో నీతి ఉండాలి. అర్థమవుతుందా? సంఘములో నీతి ఉన్నప్పుడు నీతిగల రాజులు పరిపాలన చేస్తారు. చాలా మంది అడిగిందే అడిగి సో పాతకాలంలో సీడీ అరిగిపోతుంది అంటారు కదా, అలాగా మన క్రైస్తవులు అడిగిన ప్రశ్ననే అడుగుతా ఉంటారు. దేవుడే ఉంటే మనుషులు ఎందుకు చచ్చిపోతారంటే, మనుషులు చచ్చిపోకుండా ఎన్ని సంవత్సరాలు బతకాలనుకుంటున్నారు? మరి ఇంకా చచ్చిపోవద్దా? 1000 సంవత్సరాలు, 10,000 సంవత్సరాలు, 20,000 సంవత్సరాలు బతుకుతానే ఉండాలా? సో మనిషి పాపం చేయడం వల్ల మరణం సంభవించింది. సో మరణం అనేది వస్తుందని వాక్యంలో ఆది కాండంలో స్టార్టింగ్ పాయింటే. పాపం వల్ల వచ్చి జీతం మరణం అని నూతన నిబంధనలో, నువ్వు ఆ పండు తింటే చస్తావని పాత నిబంధనలో, పాపం వల్ల మనిషి చచ్చిపోతాడని వాక్యం అంత క్లియర్ గా చెప్తుంది. మరి మనుషులు ఎందుకు చచ్చిపోతారు దేవుని నమ్ముకుంటే? అంటే అసలు ఆ ప్రశ్న ఏంటి? అర్థం అవుతుందండి ఆ ప్రశ్న ఏంటి అసలు అంటే, మనము లోకం మీద ఉన్నప్పుడు దేవుని రాజ్యము సాతాను రాజ్యం ఉంది. మనము దేవుని రాజ్యానికి అనుకూలమైన ధూపం వేసినప్పుడు ఆయన ప్రొటెక్షన్ లో ఉంటాం. సాతాను రాజ్య సంబంధమైన ధూపం వేసినప్పుడు వాడొచ్చి మింగేస్తాడు, గర్జించు సింహం లాగా మింగేస్తాడు. వాక్యం కేవలం దేవుడి గురించే మాట్లాడట్లేదు, సాతాను గురించి కూడా మాట్లాడుతుంది. గర్జించే సింహము, ఇహలోకపు దేవత, ఈ లోకాధికారి మిమ్మల్ని మింగాలని ప్రయత్నం చేస్తున్నాడు, జల్లెడబట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు అని పేతురుని, మిమ్మల్ని మోసం చేస్తాడని సంఘాన్ని, తర్వాత వెలుగుదూతలాగా వస్తాడని సంఘాన్ని చాలా క్లియర్ గా వాక్యం చెప్తుంది. అవన్నీ వాక్యం చదివేదిలా, వాక్యాలు వినేదిలా, ఇక నోటికి వచ్చినట్టు ప్రశ్నలు అడుగుతానే ఉండడం, ఆ ప్రశ్నల్లో మునిగిపోవడం, ఆ నెగిటివిటీలో డిప్రెషన్ లో మునిగిపోవడం, ఆ డిప్రెషన్ కాస్త 10 దయ్యాలను తీసుకొచ్చి నీ వల్ల కూసబెడుతుంది. ఇంకా జీవితం దుర్భరం అయిపోయి గోతిలోకి వెళ్ళిపోతుంది. సో కాబట్టి అనుమానాలు ఉన్న వాళ్ళు వాక్యం తీయండి. సి మినిస్ట్రీలో చాలా వాక్యాలను, ఆ రీల్స్ అయినా వినండి, మీకు సగం బడి అనుమానాలు తీరిపోతాయి. ఆ మెసేజెస్ వినండి, సగం బడి అనుమానాలు తీరిపోతాయి. సో కాబట్టి ఇప్పుడు మనం ఇఫ్ వి కమ్ బ్యాక్ టు ద టాపిక్ లోనికి మనం వస్తే, ఇక్కడ ఏంటి? నీతిగల రాజు రావాలి అంటే సంఘములో నీతి ఉండాలి. అంటే పరిపాలనా వ్యవస్థ నీతితో ఉండాలి అంటే సంఘములో నీతి ఉండాలి. సంఘములో నీతి అంటే ఏంటంటే నీతి యొక్క డెఫినేషన్. సో నీతి యొక్క డెఫినేషన్ ఏంటంటే డూయింగ్ రైట్, థింకింగ్ రైట్. సో దేవుడు మంచి చేస్తాడు కదా, దేవుడు మంచి ఆలోచిస్తాడు కదా, దేవుడు చేసే ప్రతి ఒక్క క్రియ కూడా మంచిదే ఉంటది కదా, అలాగా డూయింగ్ రైట్, మంచి మనస్సాక్షిని కలిగి ఉండడం నీతి. హ్యావింగ్ ఎ రైట్ కాన్షియన్స్ ఈస్ రైచియస్నెస్. సో మంచి మనస్సాక్షిని కలిగి మంచి పనులు చేస్తూ, దేవుని దృష్టిలో మంచి మనస్సాక్షి, దేవుని దృష్టిలో మంచి పనులు, దేవుని దృష్టిలో మంచి ఆలోచన కలిగి ఉండడమే నీతి. మనుషులు ఎవ్వరు కూడా ఇలా ఉండలేరు కాబట్టి యేసుక్రీస్తుని నమ్ముకుంటే ఈ నీతి ఫ్రీగా వచ్చేస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 3:22 నుంచి మొదలు పెడితే ఉచితముగా మనకు నీతి దేవుడు ఇచ్చేస్తాడు. ఆ ఉచితమైన నీతిని వాడుకొని మనం మంచిగా ఆలోచించాలా, మంచిగా మాట్లాడాలా, మంచిగా ముందుకెళ్ళాలి. సో ఆ నీతిగల రాజు పరిపాలన చెయ్యాలి అంటే సంఘము నీతి క్రియలు చెయ్యాలి. సంఘము నీతి క్రియలు చెయ్యాలంటే ఏది నీతి? డూయింగ్ రైట్ ఈజ్ నీతి. మరి ఏంటి డూయింగ్ రైట్? కరెక్ట్ చేయడం. ఎలాగ కరెక్ట్ చేయడం అంటే వాక్యానుసారంగా సేవ జరగడమే, వాక్యానుసారంగా ఆరాధన జరగడమే డూయింగ్ రైట్. సో సంఘం ఎప్పుడైతే కరెక్ట్ చేస్తుందో, సంఘం ఎప్పుడైతే కరెక్ట్ అయిన విధానములో ఆరాధన జరిగిస్తుందో, సంఘం ఎప్పుడైతే దేవుని నామాన్ని మహిమపరుస్తుందో, పరిశుద్ధాత్మ కార్యాలను బయలుపరుస్తుందో, సంఘం ఎప్పుడైతే వాక్యం మీద ఫోకస్ చేస్తుందో, ఉపవాసం మీద, ప్రార్థన మీద, తర్వాత స్వార్థ ప్రకటన మీద సంఘం ఎప్పుడైతే ఫోకస్ చేస్తుందో అప్పుడు సంఘము నీతిగా ఉంటుంది. సంఘం ఎప్పుడైతే నీతిగా ఉంటుందో ఆ సంఘములో ఉన్న నీతిని బట్టి, సంఘములో లేచే నీతిగల ధూపమును బట్టి రాజకీయ వ్యవస్థ మారిపోయి, పరిపాలన వ్యవస్థ మారిపోయి, నీతి లేని రాజులు గెలవకుండా నీతిగల రాజులు గెలుస్తారు. అర్థమవుతుందా? ఇశ్రాయేలుకి యూదా రాజ్యం మీదికి నెబుకద్నెజరు రాజు ఎందుకు వచ్చాడు? నీతి లేకుండా ఎందుకు ప్రవర్తించాడు? క్రూరంగా ఎందుకు ప్రవర్తించాడు? ఇశ్రాయేలులో నీతి తగ్గిపోయింది, యూదాలో నీతి తగ్గిపోయింది. ఈ విషయం అర్థం కావాలి. ఇశ్రాయేలులో, యూదాలో హిజ్కియా రాజు సరి అయిన ధూపం వేస్తున్నంత వరకు అష్షూరు రాజు ఓడిపోయాడు, గెలవలేదు. యాంటీ క్రైస్ట్ స్పిరిట్ అనేది పనిచేయలేదు. సో దేశ పరిపాలనా వ్యవస్థలో, లేకపోతే దేశ ఆలయ వ్యవస్థలో, లేకపోతే ఆత్మీయ స్థితిలో యూదా యొక్క ఆత్మీయ స్థితి నీతిగా ఉన్నంత వరకు, దేవునికి నచ్చిన విధంగా ఉన్నంత వరకు శత్రు రాజ్యం ఓడిపోయింది, యాంటీ క్రైస్ట్ స్పిరిట్ ఓడిపోయింది. యాంటీ క్రైస్ట్ పవర్ అంటే క్రీస్తు విరోధ సంబంధమైన పరిపాలన ఏది కూడా యూదా మీదికి రాలేదు. అర్థమవుతుందండి? సో దేవుని ఆరాధనా వ్యవస్థలో ఆరాధించే వాళ్ళు సరిగ్గా ఉన్నప్పుడు క్రీస్తు విరోధమైన అధికారి రాలేదు. కానీ ఆరాధనా వ్యవస్థ ఎప్పుడైతే కూలిపోయిందో, చెడ్డ ధూపాలు ఎప్పుడైతే మొదలయ్యాయో, చెడ్డగా ధూపం వేయడం ఎప్పుడైతే మొదలు పెట్టారో అప్పుడేమైంది? సో ఆ యొక్క దేశ రాజకీయ పరిస్థితులన్నీ పాడైపోయాయి. చెడ్డ రాజు వచ్చాడు. చెడ్డ రాజును కూలగొట్టడానికి నెబుకద్నెజర్ రాజు వచ్చి, అంటే ఆత్మీయ స్థితి వెళ్ళిపోయినప్పుడు నీతి లేని రాజులు వస్తారు. ఆ నీతి
లేని రాజులు ఎవరు? క్రీస్తు విరోధమైన రాజులు వచ్చి మొత్తానికే యెరూషలేము ఆలయాన్ని కూలగొట్టినట్టు ఆలయాలను కూలగొట్టి పాడుదిబ్బగా చేసే పరిస్థితి వస్తుంది. మొత్తం ఇప్పుడు రీజన్ అంతా ఎక్కడుంది? పర్సిక్యూషన్ వెనకాల రీజన్ ఎవరో కాదు, మన భక్తిహీనతనే. అర్థమవుతుందా? పాత నిబంధన నూతన నిబంధన చాలా క్లియర్ గా నిరూపిస్తుంది. పర్సిక్యూషన్ కి కారణము ఎవరెవరో సాతాను కానే కాదు, మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కన్నా గొప్పవాడు. మనము రైచస్ గా నీతిగా ఉన్నంత వరకు పర్సిక్యూషన్ అంతా కూడా దేవుడు ఆపేస్తాడు. ఆదిమ సంఘం శుభ్రంగా ఉన్నంత వరకు పర్సిక్యూషన్ లేదు. అందరూ ఒకటే దగ్గర కూర్చొని చూడండి, అపొస్తలుల కార్యం 6వ అధ్యాయంలో విధవరాండ్ల మధ్య గొడవలు అయిపోయి మాకు తిండి పెట్టట్లా, మాకు చీరలు పెట్టట్లా అని మొదలయ్యారు. 8వ అధ్యాయంలో పర్సిక్యూషన్ మొదలైంది. అరిగిటి సంఘంలో రాజకీయాలు ఎప్పుడైతే మొదలైతాయో పర్సిక్యూషన్ మొదలైతే. చదవండి ఆదిమ సంఘాన్ని, చదవండి. ఆదిమ సంఘం గురించి మీరు బాగా స్టడీ చేయండి. ఆదిమ సంఘంలో పర్సిక్యూషన్ కి కారణాలు ఏంటి? దేవుణ్ణి మహిమపరచడానికి వచ్చే పర్సిక్యూషన్ వేరు, దట్ ఈస్ టోటల్లీ డిఫరెంట్. దాని మహిమ వేరు. కానీ మాక్సిమం పర్సిక్యూషన్ లో మాక్సిమం రీజన్స్ ఏంటంటే సంఘము పడిపోవడము, నీతి లేకుండా పడిపోవడము. ఏమేన్? సో తిమోతికి కూడా పౌలు గారు రాస్తూ ఒక మాట చెప్తాడు 2వ తిమోతిలో, మనము చేసే ఆరాధన ఎలాగ ఉండాలి అని అంటే చూడండి. లెట్స్ గో 2వ తిమోతి 1వ వచనం. నా కుమారుడా, క్రీస్తు యేసునందు కృపచేత బలవంతుడవు కమ్ము. నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన విన్న సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె నాతో శ్రమను అనుభవించుము. సైనికుడు ఎవడును యుద్ధమునకు పోవునప్పుడు తను దండులో చేర్చుకుని వాడిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. అంటే సేవకుడు ఎవడు కూడా జీవన వ్యాపారాలలో చిక్కుకొనవద్దు. తర్వాత ఎట్టివాడైనను పోరాడునప్పుడు, ఇది చాలా ఇంపార్టెంట్. 5వ వచనం, పోరాడునప్పుడు నియమ ప్రకారము పోరాడాల. నియమ ప్రకారం అంటే సైన్యములో చేరిన సైనికుడు నియమ ప్రకారము పోరాడితేనే ఆ సైన్యములో ఉంటాడు, లేకపోతే చస్తాడు. అలాగే పౌలు తిమోతితో ఏమంటున్నాడు? మనము దేవుని రాజ్యములో చేరిన సైనికులము. మనము కూడా సేవ చేసేటప్పుడు నియమ ప్రకారమే మనము సేవ చేయాలా. ఆ నియమములో ఏముంది? వాక్యం ఉంది. ఆ నియమంలో ఏముంది? ఆరాధన ఉంది. ఆ నియమంలో ఏముంది? సంఘాల్లో రాజకీయాలు ఉండకూడదు. ఆ నియమంలో ఏముంది? సంఘాల్లో డబ్బుల గోల ఉండకూడదు. ఆ నియమంలో ఏముంది? సంఘాల్లో అభిషేకాన్ని అమ్ముకోకూడదు. ఆ నియమంలో ఏముంది? సంఘాల్లో దేవునికి నమ్మకంగా ఉండాలా, గర్వం ఉండొద్దు, పొగరు ఉండొద్దు, వన్ మ్యాన్ షో ఉండొద్దు, లేకపోతే షో అప్స్ ఉండొద్దు, యాటిట్యూడ్స్ ఉండొద్దు. ఇవన్నీ కూడా సంఘాల్లో ఉండకూడదు. ఇవన్నీ గనక సంఘాల్లో ఎప్పుడైతే చేరుతాయో అప్పుడు రాజు మారిపోతాడు. నీతి గల రాజు ఉండడు, నీతి లేని రాజు వస్తాడు. ఆ నీతి లేని రాజు ద్వారా యాంటీ క్రైస్ట్ స్పిరిట్ పనిచేసి ఎలాగైతే యెరూషలేము ఆలయము కూలగొట్టబడిందో అలాగా యెరూషలేము కూడా కూలగొట్టబడుతుంది. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే చూడండి 14వ వచనంలో, కొండయు కాపరుల గోపురమును ఎల్లకాలము గుహలుగా మారును. ఎందుకు? నీతి లేని రాజు వచ్చి పరిపాలన, నీతి గల రాజు పరిపాలన చేస్తే 32:1 నుంచి చెప్పాడు, చాలా బాగుంటది. నీతి లేని రాజు పరిపాలన చేస్తే ఎలాగుంటదంట? నగరి విడవబడును, జనసమూహాల పట్టణం విడవబడును, కొండయు కాపురముల గోపురమును ఎల్ల కాలము గుహలుగా ఉండును. కొండయు కాపరుల గోపురము. కాపరుల గోపురం అంటే ఏంటి? సంఘము అని. సో సంఘం ఏమైపోతుంది? పాడు దిబ్బలాగా విడవబడి పాడైపోతుంది. అంటే ఎంత డేంజర్ చూసారా? సంఘము గనక నియమము తప్పితే దేశ పరిపాలనా వ్యవస్థ మారిపోయి ఆ పరిపాలనా వ్యవస్థ ద్వారా ఏం జరుగుద్ది? యాంటీ క్రైస్ట్ స్పిరిట్ వచ్చేసి కాపరుల గుహలను, అంటే ఆ సంఘ కాపరులు చేసే ఆ చర్చెస్ ని, ఆ బిల్డింగ్స్ ని నాశనం పెట్టే పరిస్థితి వస్తుంది అని చెప్తున్నాడు అన్నమాట. అందుకే ఇక్కడ ఏమంటున్నారంటే, సుఖాసక్తి గల కన్యలారా వణుకుడి, నిర్విచారిణులారా తొందరపడుడి, మీ బట్టలు తీసివేసి దిగంబరులై మీ నడుమున గోనె పట్ట కట్టుకొనుడి, రమ్యమైన పొలము విషయమై ఫలభరితమైన ద్రాక్షవల్ల విషయమై మీరు రొమ్ము కొట్టుకొని ఏడవండి. ఎందుకంటే ఆనంద భూమిలో ముండ్ల తుప్పలు బలురక్కసి చెట్లు పెరుగును, నగరి విడవబడును, జనసమూహం పట్టణం విడవబడును, కాపరుల గుహలు గుహలుగా అయిపోయి పాడు దిబ్బల్లాగా అయిపోతాయి. ఎప్పుడు? నీతిగల రాజు వెళ్ళిపోతే. మనం చాలా డేంజరస్, స్పిరిచువల్లీ వీఆర్ ఇన్ డేంజరస్ సిచ్యువేషన్. మనకు అర్థం కావట్లా. చాలా చీకటి కమ్ముతుంది, చాలా చీకటి ఆవరిస్తుంది సంఘాలని. ఒక చోట సంఘము చీకటిని ఆవరిస్తుంటే ఇంకో చోట విజయబేరి మోగిస్తుంది. ఆ విజయబేరిని చూసి ఓ మనం బానే ఉన్నాం అనుకుంటే మనం పప్పులో కాలేసినట్టే. ఆత్మ లోకంలో చాలా ఎమర్జెన్సీ ఉంది. దెర్ ఈస్ అ నీడ్ టు చేంజ్. సార్వత్రిక సంఘం, భారతదేశంలో ఉన్న సార్వత్రిక సంఘము మారాల్సిన అవసరత ఉంది. వాయుమండల అధిపతి అధికారము చేసి క్రీస్తు విరోధ సంబంధమైన కార్యములు బహు గొప్పగా పెరుగుతున్నాయి. మనము కనుక మేలుకొని వాక్యమునే పట్టుకొని ఆత్మతో సత్యముతో ఉన్న ఆరాధననే పట్టుకొని స్వలాభము కొరకు దేవుని రాజ్యాన్ని స్థాపించకుండా ఆయన రాజ్యాన్ని స్థాపించడానికి గనక ఒకవేళ మనం ముందుకెళితే
అప్పుడు ఏమవుతుందంట, నీతి సమాధానము కలుగజేయును, నీతి వలన నిత్యము నిమ్మలము నిబ్బరము కలుగును. అప్పుడు నా జనుల విశ్రమ స్థలమందు సుఖకరమైన నివాస స్థలముగా ఉండును. అప్పుడు భూమి పండుతుంది, అప్పుడు ప్రశాంతంగా ఉండుతుంది. ఎప్పుడు 13వ వచనంలో పైనుండి మన మీద ఆత్మ కుమ్మరింపబడు వరకు. అంటే మొదట మంచి రాజు ఉంటే ఎంత బాగుంటుందని చెప్పాడు, చెడ్డ రాజు ఉంటే ఎంత భయంకరంగా ఉంటుందని చెప్పాడు. సో మరి పరిస్థితి ఎలా మారాలి అంటే పైనుండి ఆత్మ కుమ్మరింపబడాలి. చూడండి 13వ వచనంలో చివరి పాట, పైనుండి మన మీద ఆత్మ కుమ్మరింపబడు వరకు. పైనుండి మన మీద ఆత్మ కుమ్మరింపబడు వరకు. సో పైనుండి ఆత్మ కుమ్మరింపబడే వరకు మనం మోకరించి ప్రార్థించి ఉపవాసం ఉండి ఈ చీకటిని ఆ వాయు మండల అధిపతి లాగా ఎలాగైతే గాబ్రియేలు మిఖాయేలుతో ఆ పారసీక దేశపు రాజుతో యుద్ధము చేశాడో దానియేలు కాలములో, మన ప్రార్థనా శిక్షతో దానియేలు యొక్క 21 రోజుల ప్రార్థనతో ఆ వాయుమండలంలో ఒక యుద్ధము జరిగి గాబ్రియేలు ఎలాగైతే జయించబడ్డాడో అలాగ మన ప్రార్థన మొదలవ్వాలా, అలాగ మన వాక్యబోధ మొదలవ్వాలా, అలాగ ఆత్మతో సత్యముతో ఆరాధన మొదలవ్వాలా. సెల్ఫ్ ఎస్టాబ్లిష్మెంట్, దేవుని రాజ్యాన్ని వదిలేసి నా సొంత రాజ్యాన్ని స్థాపించుకోవాలి అన్న మైండ్ సెట్ అంతా కూడా వెళ్ళిపోవాలా. దేవుని కొరకు పనిచేసే గుణము రావాలా. లోకములో ఉన్న ఎంటర్టైన్మెంట్ అంతా సంఘము నుంచి ఊడ్చుకొని వెళ్ళిపోవాలా. లోకములో ఉన్న రాజకీయాలన్నీ సంఘములో నుంచి వెళ్ళిపోవాలి. లోకంలో ఉన్న రాజకీయాలన్నీ సంఘంలో ఉన్న రాజకీయాలే భయంకరం. లోకంలో ఉన్న ప్రోగ్రాం కన్నా సంఘంలో ఉన్న ప్రోగ్రామ్సే మహాభయంకరం. లోకములో ఉన్న అన్ని కూడా సంఘములో గొప్ప ప్రక్షాళన జరిగి అవన్నీ కూడా వెళ్ళిపోయి, రాజకీయాలు వెళ్ళిపోయి, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ వెళ్ళిపోయి, ఆర్టిస్టులు వెళ్ళిపోయి, ఆత్మతో సత్యముతో ఆరాధించే వాళ్ళు ఎప్పుడైతే సంఘములో లేస్తారో అప్పుడు భారతదేశ సార్వత్రిక సంఘము నుంచి ఒక ధూపము పరలోకానికి చేర్చబడుతుంది. ఆ ధూపము దేవుని సన్నిధిని చేరినప్పుడు వాయుమండల అధిపతి ఓడిపోతాడు. అప్పుడు నీతిగల రాజు ఈ దేశాన్ని ఏలడం మొదలు పెట్టినప్పుడు ప్రతి వారి కన్నులు తెరుచుకుంటాయి, చెవిటి వాళ్ళు వినడం మొదలు పెడతారు, గుడ్డి వాళ్ళు చూడడం మొదలు పెడతారు. అంటే ఆత్మీయ కన్నులు తెరవబడతాయి, ఆత్మీయ చెవులు తెరవబడతాయి, మనుషులు అర్థం చేసుకుంటారు, మూర్ఖులంతా కూడా వెళ్ళిపోతారు, మూర్ఖంగా శిక్షించే వాళ్ళు వెళ్ళిపోతారు, బేదలు ఆదరణ పొందుతారు, సో స్త్రీలు ఆదరణ పొందుతారు, విధవరాన్లు ఆదరణ పొందుతారు, లోకములో ఆదరణ మొదలవుతుంది, దేశములో ఆదరణ మొదలవుతుంది. కాబట్టి దెర్ ఈస్ ఎ స్పిరిచువల్ ఎమర్జెన్సీ ప్రాఫెసీ. ఆత్మ లోకములో ఒక ఎమర్జెన్సీ ప్రాఫెసీని దేవుడు యెషయా గ్రంథం 32వ అధ్యాయము ద్వారా విడుదల చేస్తున్నాడు. కాబట్టి ఈ రోజు ఈ వాక్యం ఎంతమందికి చేరుతుందో, ఎవరి దగ్గరికి వెళ్తుందో నాకు తెలియదు, కానీ ఎంతమంది అయితే ఈ వాక్యం విన్నారో వాళ్ళందరూ కూడా దేశము మీద భారము కలిగి మనం ప్రార్థన చేయడం మొదలు పెడదాం. వాక్యమే విందాం, వాక్యమే మాట్లాడదాం, వాక్యానుసారంగా బ్రతకడానికి ప్రయత్నం చేద్దాం, ఆత్మతో సత్యముతో ఆరాధిద్దాం, కుప్పిగంతుల నుంచి బయటికి వద్దాం, చెత్త మాటల నుంచి బయటికి వద్దాం, లోక పద్ధతుల నుంచి, లోక వ్యసనాల నుంచి, లోక ఎంటర్టైన్మెంట్ నుంచి బయటికి వద్దాం. అంటే సంఘములో ఉండే ఎంటర్టైన్మెంట్, సంఘములో ఎంటర్టైన్మెంట్ జరగకుండా చూద్దాం, సంఘములో రాజకీయాలు జరగకుండా చూద్దాం, సంఘము నుంచి మంచి ధూపం వెళ్ళేటట్టు చూద్దాం. ఖచ్చితంగా ఆత్మ కుమ్మరింపబడితే గనక నీతి మరలా మనకు శాంతినిస్తుంది, నీతి మరలా మనకు సమాధానంనిస్తుంది. దెర్ ఈస్ అన్ ఎమర్జెన్సీ ఇన్ ద స్పిరిచువల్ వరల్డ్ ఫర్ ద చర్చ్ టు బి చేంజ్డ్. సంఘము మార్చబడాలి అని పరలోకము నుంచి ఒక ఎమర్జెన్సీ ప్రాఫెసీ దేవుడు 32వ అధ్యాయం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఎవ్రీబడి హ్యాస్ టు లిసన్ టు దిస్, ఎవ్రీబడి హ్యాస్ టు రెస్పాండ్ టు దిస్. మోర్ దెన్ దట్ ఐ కాంట్ సే. లెట్స్ ప్రే. ప్రార్థన చేస్తాం. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా నీకు స్తోత్రం, వందనాలు. అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవా, అయ్యా క్షమించండి, 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 క్షమించండి నాయన. అయ్యా తండ్రి ప్రభా, నీ రాజ్యమును నాయన అయ్యా తండ్రి ధూపము వేయకుండా ప్రభా, మరి అహరోను పిల్లలు వేసిన వ్యర్థమైన ధూపముతో నిన్ను ఆరాధిస్తూ నాయన మా ఇష్టం వచ్చిన ఎంటర్టైన్మెంట్ చేస్తూ అది నీకు ఆరాధన అంటున్నాం నాయన. ఇష్టం వచ్చిన వార్తలు చెప్తూ అది నీ వాక్యం అంటున్నాం ప్రభా. ఇష్టం వచ్చిన నాయన మా యొక్క సొంత మాటలు మాట్లాడుతూ అది నీ వాక్యం అంటున్నాం ప్రభా. అయ్యా సార్వత్రిక సంఘములో జరుగుతున్న నాయన అయ్యా ఈ వ్యర్థమైన ధూపమును మీరు క్షమించమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా ప్రక్షాళన చేయండి ప్రభా. అయ్యా నీ రక్తాన్ని ప్రోక్షించిన ఆయన ఇక్కడ ప్రక్షాళన చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా సంఘములో చేరిన లోకమంతా కూడా వెళ్ళిపోవును గాక యేసు నామములో. సంఘములో చేరిన లోక ఎంటర్టైన్మెంట్ అంతా కూడా ప్రక్షాళన జరుగును గాక యేసు నామములో. సంఘములో ప్రవేశించిన రాజకీయాలన్నీ కూడా యేసు నామములో ప్రక్షాళన జరుగును గాక. అవును తండ్రి, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవా. అయ్యా తండ్రి, ఒక్కసారి భారతదేశాన్ని దర్శించండి ప్రభా, సంఘాన్ని దర్శించండి ప్రభా, నీ ఆత్మను కుమ్మరించండి ప్రభా. మరలా నీతి సమాధానములు మాకు కలగాలి నాయన. మరలా విత్తనములు విత్తి మేము పంటను కోయాలి ప్రభా. అయ్యా నీ కృప కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. ఈ రోజు వాక్యం విన్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి ప్రభా. ఇవి మనిషి మాటలు కాదు, ఇవి ఆత్మ మాటలని గ్రహించిన అతను సరి చేసుకునేవారు సరి చేసుకుని, పరిగెత్తేవారు పరిగెత్తి, ముందుకెళ్లే వాళ్ళు ముందుకెళ్ళి ప్రభా నీ కార్యములను అయ్యా తండ్రి నీ రాజ్య మహిమను నిజముగా చాటేవారులాగా మేము ఉండునట్లు నీ కృప దయచేయమని, కనికరం కుమ్మరించమని అయ్యా తండ్రి. భారతదేశాన్ని
కుమ్మరించండి, దర్శించండి, మరలా నీ ఆత్మను కుమ్మరించండి. అయ్యా, అనేక మందిని పోగొట్టుకుంటున్నాం ప్రభా. ఊర్లు తగలబడుతున్నాయి ప్రభా. అయ్యా తండ్రి, గుంపులుగా నీ బిడ్డలు నాయన మరి ఎక్కడికి వెళ్ళిపోతున్నారో, వాళ్ళ ప్రాణాలు ఎట్టుపోతున్నాయో తెలియని పరిస్థితి ఉంది ప్రభా. నా రాజ్యాన్ని నేను కట్టుకుంటూ క్రైస్తవ్యం అంతా బాగుందిలే అనుకుంటే నాయన తండ్రి ఎంతో మూర్ఖత్వంలో ఉంటున్నాం ప్రభా. అయ్యా, నీ కృప కుమ్మరించి, కనికరం కుమ్మరించి మమ్మల్ని లేవనెత్తండి ప్రభా. సరి అయిన మార్గములో లేవనెత్తి, సరి అయిన మార్గంలో మమ్మల్ని నడిపించి, సార్వత్రిక సంఘాన్ని మీరు ప్రక్షాళన చేసి, నీ రక్తముతో ప్రోక్షించి, నీకు అనుకూలమైన సంఘముగా లేవనెత్తమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.